దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును కాక. ఆది కాండము 30వ అధ్యాయంలో 37వ వాక్య భాగం. యాకోబు చినారు జంగిచాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. పరిశుద్ధ గ్రంథములో నిజముగా ఈ వాక్య భాగం అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. దేవుడు మనకందరికీ చెప్పకనే ఒక విషయాన్ని యాకోబు ద్వారా తెలియజేసేది. మనం ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచించడం నేర్చుకోవాలి. నోరు లేని జంతువులు ఆ నీళ్ళ గాలుగలలో, నీళ్ళ కాలువలలో దాహానికి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టినప్పుడు ఆ మొచ్చలు పొడలు గల చార్లు గలగిన ఆ చినారు జంగిచాల యొక్క చెట్ల కొమ్మలు, ఆ చువ్వలలు, వాటి తొక్కలను చూసి అలాగనే అవి ఈనాయి. చూడండి, మనమేం చూస్తున్నాం? దేవుని వాక్యాన్ని వింటాము, చాలా బాగుంది అంటాము. దేవుని వాక్యాన్ని వింటాము, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాము. అనుకూలమైతేనేమో, ఇష్టమైతేనేమో ఎంతో సంతోషిస్తాము. మన పాపాన్ని దేవుడు వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తే చాలా మనసు నొచ్చుకుంటాము. ఎలా దేవుని కార్యాలు జరిగేది. యాకోబు తన మామ చేత మోసగించబడడం కూడా దేవుడు చూచినట్లు బైబిల్ రాయబడ్డది. అందుకనే దేవుడు ఒక ఆలోచన అనుకరించి ఆ చినారు జంగిచాల యొక్క చెట్ల చువ్వలను ఆయన ఒక ఫ్లెక్సీ లాగా తయారు చేశాడు. ఒక ఫ్లెక్సీ. ఈ రోజున దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మనకి మన పరిస్థితులకు అనుగుణమైన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్క వాక్యాన్ని, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మనము ఫాలోఅప్ చేయట్లేదు. కొన్ని రోజులు చేసి మానేస్తాం, దేవుడు కార్యాలు జరిగించటం లేదని. కానీ మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాలను వాటి ఎదుట పెట్టినప్పుడు, ఆ మాట గమనించండి. మనం అనుదినము దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మనసులో ఉంచుకోవాలి, స్మరించాలి. నిజంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ నోరు లేని ఆ జంతువుల ఎడల దేవుడు కార్యం జరిగించాడు. మచ్చలు, చారలు, పొడలు కలిగినవన్నీ అవకోపుకైనాయి ఆ పశువుల మందలు. అలా దేవుడు యాకోబును అభివృద్ధిపరిచాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకము, అభివృద్ధి, ఆనందము ఇవన్నీ మన నోటిలోనే ఉన్నాయి. దేవుని వాక్యం చెబుతుంది కదా, ఆశీర్వాదము, శాపము మన నోటిలోనే ఉన్నదని. మనం ఎందుకు ఆ వాక్యాన్ని గమనించట్లేదు? ఎందుకు ఆ వాక్యాన్ని నమ్మటం లేదు? ఎందుకని మన నోటికి ఏది పడితే అదే మాట్లాడడానికి సాహసిస్తున్నాం? జీవ మరణములు నాలుక వశము, దాని అందు ప్రీతి గలవాడు దాన్ని ఫలము తిందురని. అక్కడికి ప్రియమైన దైవజన్యంగమా, నిజంగా మనము ప్రభును వెంబడించే వారమైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, అలాగే జీవిద్దాం. అట్లాంటి అభివృద్ధిని, ఫలాన్ని పొందుదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, చేయి విడువని దేవుడు, యాకోబు జీవితంలో చేసిన కార్యాన్ని మా జీవితంలో కూడా చేయగల సమర్థుడు అని నమ్ముతూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.